కూర్చున్న యవనస్తులకు చెప్తున్న మాట, ఇది మొదలుకొని మీరు దేవుని మాట వినడానికి ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆమేన్ చెప్దాం ఒకసారి. ఇక్కడ కూర్చున్న పిల్లలు అనుకుంటారు, అన్నా మేము చాలా చిన్నోళ్ళం అన్నానంటే, మీకంటే చిన్న వయసులో ఉన్నప్పుడే సమూయేలు దేవుని యొక్క మాట విన్నాడు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి దగ్గరగా. ఇక్కడ కూర్చున్న యవనస్తులు అనుకుంటున్నారేమో ఒకవేళ, అన్న నేను చాలా చిన్నోడినన్నా, చాలా చిన్న వయసు అన్నా నాకు అని అంటే, ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో రాయబడుతున్న మాట అదే, నువ్వు బాలుడున్నాను అనుకొనవద్దు. శారీరకంగా ఒకవేళ మీరు బాలులేమో, ఒకవేళ చిన్నపిల్లలేమో, మనం దేవుని మాట ఎప్పుడైతే వినడం ప్రారంభిస్తామో మన జీవితాల్లో కార్యము వేగవంతం అవడము ప్రారంభమవుతుంది. స్తోత్రాలు చెబుదాం ఒకసారి. ఇక్కడ ఉన్న యవనస్తులు చెప్తున్న మాట అదే, నువ్వు చదివేది 6th క్లాస్ అవ్వచ్చు, మీరు చదివేది 10th క్లాస్ అవ్వచ్చు, చదివేది ఇంటర్మీడియట్ అవ్వచ్చు. మీరు కూర్చొని, దేవా ఈరోజు నువ్వు నాతో మాట్లాడయ్యా అని మీరు పలకగలిగినట్లయితే ఖచ్చితంగా స్వయంగా వచ్చి మీతో మాట్లాడే దేవుడిగా ఆయన ఉంటారు. స్తోత్రాలు చెబుదాం ఒకసారి.